హాయ్ అండి, నమస్తే. శ్రీమాన్య హాలిడేస్ అండ్ స్టడీ అబ్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. ఈ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి థాయిలాండ్ గ్రూప్ లాంచ్ చేశాము. ఇది ఓన్లీ కేవలం 12,999. దీంట్లో పటాయా 3 nights, బ్యాంకాక్ 1 night. పటాయాలో వచ్చేసి 3 star హోటల్ అండ్ బ్యాంకాక్లో 3 star హోటల్. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసి పటాయాలో తీసుకెళ్ళి అండ్ పటాయాలో ఎన్ రూట్లో మీకు వచ్చేసి శ్రీరచ్చ టైగర్ పార్క్ చూపిస్తాము. అండ్ తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అల్కైజర్ షో చూపిస్తాము. అల్కైజర్ షో ఏంటి అని అంటే ఇట్స్ అ థాయ్ ట్రెడిషనల్ షో. ఆ ట్రెడిషనల్ షోలో ఏంటి అని అంటే 8 నేషనల్ సాంగ్స్ పర్ఫామ్ చేస్తారు. అందులో కూడాను మొత్తము అంటే స్టేజ్ మీద కనిపించే వాళ్ళు 2,000 నుంచి 3,000 మంది వరకు ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏదైతే ఉందో ఆటోమేటికల్గా చేంజ్ అవుతూ ఉంటాయి, అది మనకు కనిపించదు. ఆ షో ఒక 45 minutes to 1 hour ఉంటుంది. దాంట్లో ఒక వెల్కమ్ డ్రింక్ కూడా మేము అరేంజ్ చేస్తాము. ఆల్ 8 నేషనల్ సాంగ్స్ పర్ఫామ్ చేస్తారు. అందులో ఇంక్లూడింగ్ మన ఒక నేషనల్ సాంగ్ కూడా ఉంటుంది, లైక్ ఫిలిం సాంగ్ లాగా. అది అయిపోయిన తర్వాత డిన్నర్ చేయించేసి హోటల్కి తీసుకొస్తాము, హోటల్లో వదిలేస్తాము. తర్వాత మీరు వాకింగ్ స్ట్రీట్ అలాంటివి మీ పర్సనల్ యాక్టివిటీస్ కింద మీరు వెళ్ళిపోవచ్చు. దెన్ నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీకు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆ డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి సిరిల్స్, కోల్డ్ మిల్క్, కాఫీ, జ్యూస్, బటర్, జామ్ ఇవన్నీ ఉంటుంది. ఇండియన్ మెనూ కింద ఒక పూరి, ఇడ్లీ, వడ అలాంటివి కూడా ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, జ్యూసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తీసుకున్న తర్వాత నా వెహికల్ రెడీగా ఉంటుంది, గైడ్ రెడీగా ఉంటాడు. తీసుకెళ్ళేసి వెహికల్లో మీకు బీచ్ దగ్గరికి తీసుకెళ్తాము. బీచ్ నుంచి అంటే ఆ వెహికల్ నుంచి మళ్ళీ ఒక స్పీడ్ బోట్లో కోరల్ ఐలాండ్కి తీసుకెళ్తాము. కోరల్ ఐలాండ్లో వచ్చేసి మీకు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కోరల్ ఐలాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అండర్ సీ వాక్ అండ్ స్కూబా డైవింగ్, ఇవన్నీ కూడాను, వాటర్ పారాసైలింగు, స్నోక్లింగు, ఇవన్నీ కూడాను మీరు ఆప్షనల్ యాక్టివిటీ కింద మీరు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి వరకు అంటే మధ్యాహ్నం వరకు మీరు ఆ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏదైతే బోట్లో వెళ్ళారో అదే బోట్లో మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ బీచ్ దగ్గర మేము తీసుకొస్తాము. అక్కడి నుంచి మళ్ళీ వెహికల్ తీసుకొచ్చేసి లంచ్ చేయిస్తాము, ఇండియన్ లంచ్ చేయిస్తాము, ఫ్రీ లంచ్. ఆ లంచ్ చేయించేసి మళ్ళీ హోటల్లో డ్రాప్ చేస్తాం. ఓకే, ఈవినింగ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే వాకింగ్ స్ట్రీట్ కానీ లేక షాపింగ్ కానీ వెళ్ళొచ్చు. అక్కడ ఏంటి అని అంటే మీకు నియర్ బై షాపింగ్లో వచ్చేసి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫుడ్ కానీ లిక్కర్ కానీ ఏదైనా తీసుకోవాలి అని అంటే 7-Eleven ఉంది. 7-Eleven నియర్ బై మన హోటల్, మనం ఏదైతే హోటల్లో స్టే చేయిస్తామో ఆ హోటల్ కూడా మనదే. ఆ హోటల్లో పక్కన రెస్టారెంట్ కూడా ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మంచి టేస్ట్లీ ఫుడ్ ఉంటుంది. దాని పక్కనే 7-Eleven ఉంటుంది. 7-Elevenలో మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా అది 24/7 ఓపెన్ ఉంటుంది, దాంట్లో మీరు కొనుక్కోవచ్చు. తర్వాత ఆ పటాయా అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ డే నైట్ స్టే అక్కడే ఉండేసి అంటే ఇక మీకు పటాయాలో వచ్చేసి థాయ్ మసాజ్ కానీ మీరు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. దాని నెక్స్ట్ డే వచ్చేసి మీకు బ్యాంకాక్ తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత హోటల్ చెక్అవుట్ చేసేసి బ్యాంకాక్కి వస్తూ ఉంటాం. బ్యాంకాక్ వచ్చే ఎన్ రూట్లో జెమ్స్ గ్యాలరీ అంటే ఇప్పుడు మీకు క్రిస్టల్స్, జెమ్స్, పగడాలు ఇవన్నీ కూడా తయారు చేసే ఫ్యాక్టరీకి తీసుకెళ్తాము. అక్కడ మీరు కావాలి అని అనుకుంటే జెమ్స్ స్టోన్స్ అవన్నీ కూడాను కొనుక్కోవచ్చు. దానికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మీకు రిక్లైనింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ, గోల్డెన్ బుద్ధ. ఈ గోల్డెన్ బుద్ధ ఏంటి అని అంటే గోల్డ్తో తయారు చేసిన బుద్ధ విగ్రహము. అది వాళ్ళకు తవ్వకాలలో దొరికింది. 3.5 into 3.5 ton గోల్డ్తో చేసిన బుద్ధ స్టాచ్యూ అది వాళ్ళకి దొరికింది. వాళ్ళకి లక్కీగా భావిస్తారు. దాన్ని ఒక టెంపుల్ కిందగా దాన్ని తీర్చిదిద్దారు. అక్కడ చాలా బాగుంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. వెదర్ క్లైమేటికల్ అండ్ ఆ అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు అది విజిట్ చేస్తారు. తర్వాత రిక్లైనింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ,
బుద్ధుడు పడుకున్నట్టుగా ఉన్న దగ్గరికి కూడా మేము తీసుకెళ్తాము. అక్కడ కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. కావాలి అని అంటే మీరు పూజ పర్ఫార్మ్స్ చేసుకోవచ్చు, ధ్యానం చేయవచ్చు. అక్కడ నుంచి అదంతా టెంపుల్ టూర్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంకాక్ హోటల్కి తీసుకొస్తాము. బ్యాంకాక్ హోటల్కి వచ్చిన తర్వాత 3 స్టార్ హోటల్. దాంట్లో మీరు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్గా ఉంటారు. అంటే ఆ డే రిలాక్స్ ఉంటుంది. నియర్ బై షాపింగ్ ఏరియాస్ మీరు షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. మా గైడ్ కానీ మేము కానీ సజెస్ట్ చేస్తాము. మీరు ఆ షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆ ఈవినింగ్ వచ్చేసి మీకు డిన్నర్ వచ్చేసి చౌ ప్రయా డిన్నర్ క్రూజ్లు తీసుకెళ్తాము. హోటల్ నుంచే పికప్ చేసుకొని చౌ ప్రయా డిన్నర్ క్రూజ్ టర్మినల్ దగ్గరికి తీసుకెళ్తాం. ఆ టర్మినల్ దగ్గర వచ్చేసి మీకు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ మేమే పే చేస్తాం. మన ప్యాకేజ్లోనే తీసుకెళ్ళి లోపల డిన్నర్ ఉంటుంది. లిక్కర్ మాత్రము అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ మాత్రము మీరు సపరేట్గా ఛార్జ్ చేసుకోండి, మీరు పే చేసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ డే వచ్చేసి సఫారీ వరల్డ్ ఉంటుంది. బ్యాంకాక్లోనే సఫారీ వరల్డ్ ఉంటుంది. సఫారీ వరల్డ్ వచ్చేసి మీకు ఫుల్ డే ప్రోగ్రామ్. మీకు ఓపెన్ ఎయిర్ జూ. అది ఓపెన్ ఎయిర్ జూ అని అంటే ఏంటో మామూలుగా మన దగ్గర ఏంటి అని అంటే మనం చూసే ఉంటాం. మనమేమో బయట తిరుగుతూ ఉంటాం. యానిమల్స్ అన్నీ కూడాను లోపల బంధించి ఉంటాయి. కానీ అక్కడ మాత్రము యానిమల్స్ అన్నీ కూడాను బయట తిరుగుతూ ఉంటాయి. మనం మాత్రం కేజ్లో ఉంటాం. కేజ్లో ఇన్ ద సెన్స్ వెహికల్లో లైక్ కవరప్ ఫుల్లీ లాక్డ్ విత్ గ్లాస్ విండోస్ ఉన్న వెహికల్లో మనం వెళ్తూ ఉంటాము. డిఫరెంట్ కనల్స్లో డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. సపరేట్ ఈచ్ ఎవ్రీ యానిమల్స్కి సపరేట్ పార్టీషన్స్ ఉంటాయి. ఎవ్రీ పార్టీషన్ మన బస్ వెళ్ళే టైంకి లోపల ఆ పార్టీషన్ ఓపెన్ అవుతుంది. బస్ లోపలికి వెళ్తే మనం ఆ యానిమల్ని జిరాఫీ కానీ, టైగర్ కానీ, ఎలిఫెంట్ కానీ, ఫాక్స్ కానీ, వేరే ఇతరాత్ర అన్ని యానిమల్స్ కానీ సపరేట్ కనెల్స్లో అంటే సపరేట్ పోర్షన్స్లో ఉంటాయి. ఆ పోర్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ యానిమల్స్ అన్నీ కూడాను మన వెహికల్ పైకి వచ్చినట్టుగా ఉంటాయి, మన దగ్గరికి వచ్చినట్టుగా ఉంటాయి. మనం ఆ కెమెరాని షూట్ చేసి మనం ఫోటో షూట్ అదంతా కూడా చేసుకోవచ్చు. మన కెమెరాలో ఎన్కౌంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఆ సఫారీ వరల్డ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడే అందులోనే ఫ్రీ లంచ్ ఉంటుంది. ఆ లంచ్ చేసేసుకున్న తర్వాత పక్కనే డాల్ఫిన్ షో ఉంటుంది. డాల్ఫిన్ షో వచ్చేసి మీకు ఏషియాలో ది బెస్ట్ డాల్ఫిన్ షో. అది చాలా బాగుంటుంది. దానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, సపరేట్గా పే చేసుకోవాలి. స్కైవార్ షో ఉంటుంది, జేమ్స్ బాండ్ షో ఉంటుంది. వీటన్నిటికీ కూడా స్కైవార్ షో, జేమ్స్ బాండ్ షో ఏంటి అని అంటే లైక్ జేమ్స్ బాండ్ ఎయిర్లో ఫైటింగ్ ఎలా చేస్తారు, గన్ షూటింగ్ అలాంటివి ఒక స్టోరీ విధంగా మనకు ఒక పర్ఫామ్ చేసి దానికి ఆ సఫారీ వరల్డ్ కూడా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒకటి బర్డ్ పార్క్ కూడా ఉంది. ఆ బర్డ్తో కూడా మీరు ఫొటోస్ దిగొచ్చు. మంకీ, చింపాంజీ తోటి కూడా ఫొటోస్ దిగొచ్చు. క్రొకొడైల్ షో ఉంటుంది. క్రొకొడైల్ తోటి కూడా మీరు ఫొటోస్ అంటే అక్కడ దగ్గర మీ కెమెరాల్లో ఎన్కౌంటర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడాను ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సఫారీ వరల్డ్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఫుల్ డే ప్రోగ్రామ్. ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ హోటల్కి తీసుకొచ్చేస్తాము. హోటల్కి తీసుకొచ్చి హోటల్లో వదిలిపెట్టేస్తాము. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీకు చెక్అవుట్ చేసేసి హాఫ్ డే షాపింగ్కి వదిలిపెడతాము. ఇందిరా మార్కెట్, నియర్ బై ఇందిరా మార్కెట్ షాపింగ్ చేసేసుకొని 6 o'clock కల్లా మీరు హోటల్కి వచ్చేస్తే మీకు వెహికల్ ఉంటుంది. మళ్ళీ ఆ వెహికల్లో మీకు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తాము. అక్కడికి మీ థాయిలాండ్ ట్రిప్ అనేది మెమరబుల్ ట్రిప్గా మీకు కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ థాయిలాండ్లో బ్యాంకాక్, పటాయా కాకుండా ఫుకెట్ అనే ఐలాండ్ ఒకటి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఐలాండ్. మూవీస్లో చూసి ఉంటారు. చిరుత మూవీలో ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ కూడా ఒకవేళ కావాలి అని అనుకుంటే 2 nights ఎక్స్ట్రా యాడ్ ఆన్ ప్యాకేజ్ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. 7,000 to 8,000, 12,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అండ్ 2 nights అక్కడ ఫీఫీ ఐలాండ్ ఒక యాక్టివిటీస్ ఉంటాయి, జేమ్స్ బాండ్ ఐలాండ్ ఒకటి ఉంటుంది. దాంతో మొత్తం థాయిలాండ్ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ బ్యాంకాక్ నుంచి ఫుకెట్కి వెళ్ళడానికి మీకు ఫ్లైట్ 1 hour ఫ్లైట్ ఉంటుంది. ఆ 1 hour ఫ్లైట్ మీరు కంపల్సరీ సపరేట్గా ఆప్షనల్ యాడ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మేము లాంచ్ చేసిన ప్యాకేజ్ మాత్రం ఏంటి అని అంటే 12,999 ప్యాకేజ్ ఏదైతే ఉందో అది 4 nights 5 days ప్యాకేజ్ మాత్రమే. అందులో 3 nights పటాయా, 1 night బ్యాంకాక్ విత్ ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్, 1 lunch ఉంటుంది. ఓకే, మిగిలిన అన్నీ కూడాను ఆప్షనల్ యాక్టివిటీస్. మీరంతా షాపింగ్ అండ్ డ్రింకింగ్, వాటర్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ
పర్సనల్ యాక్టివిటీస్లోనే ఉంటాయి. వీసా వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ అండి. అరైవల్ వీసా అండి అది. ఆ అరైవల్ వీసా ఏదైతే ఉందో 3 days ప్రయర్గా చేసుకోవాలి. అరైవల్ కార్డ్ అది మేమే చేసిస్తాము. ఫ్లైట్ టికెట్ కూడా ఒకవేళ ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఇష్యూ చేసుకోవచ్చు. మా వెబ్సైట్లో శ్రీమాన్య హాలిడేస్ .co.in వెబ్సైట్లో మీకు చాలా తక్కువలో ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ అదర్ సైట్స్, అదర్ కంపిటేటివ్, ఈవెన్ స్కై స్కానర్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్కై స్కానర్ ఏం చేస్తుంది అని అంటే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ ఇస్తుంది, ఇందులో చేసుకోండి అని సజెస్ట్ చేస్తుంది. కానీ మా కంపెనీ సైట్లో ఏంటి అని అంటే మేము మా కంపెనీలో నుంచే మీకు ఈఎంఐ ఆప్షన్ కింద ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తున్నాము. ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, గో ఐ బిగో వీటన్నిటికంటే కూడాను చాలా తక్కువగా ఉంటాయి. 100-200 నుంచి 500 వరకు కూడా తక్కువగా ఉంటాయి. మీరు మా సైట్ని వాడండి, అందులో మా ప్యాకేజ్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఓకే, మేము ఇప్పటి నుంచి కాదండి 2017 నుంచి కూడాను ఇదే సేమ్ ప్యాకేజ్లో విత్ బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నాము. ఫర్ థాయిలాండ్ ఒకటే కాకుండా చాలా ప్యాకేజెస్ చేస్తున్నాం.